వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. పారిశుద్ధ్య పూడిక పనులకు ప్రభుత్వం కేటాయించిన 50 లక్షల పైన నిధులకు మున్సిపల్ కమిషనర్ శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇది టెండర్ పిలిచి చేస్తున్నారా లేక కమిషనర్ బినామీల ద్వారా పనులు చేస్తున్నారా? వివరాలు బహిర్గతం చేయాలి. ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కె శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బద్వేల్ మున్సిపాలిటీకి ప్రధాన డ్రైనేజీల పూడికలు తీయటకు 50 లక్షల రూపాయల నిధులు కేటాయించిందని, అయితే మున్సిపల్ కమిషనర్ టెండర్లు పిలవకుండా తన బినామీలతో పనులు చేయించడం దారుణమని, వాటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కె శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం స్థానిక సుందరయ్య భవనం నందు ప్రజా సంఘాల నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బినామీగా పనులు జరుగుతున్నాయని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఈ 50 లక్షలు బద్వేలు 4 రోడ్లలో వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా నేరుగా డ్రైనేజీ ద్వారా పోవాలని చెప్పి కేటాయించారు. ఈ 50 లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం కాకుండా, బినామీ చేతుల్లో పడకుండా సక్రమంగా ఈ నిధులు వినియోగించి వర్షపు నీరు ఎక్కడ కూడా నిల్వ ఉండకుండా చేసేటువంటి పని కమిషనర్ గారు చేయాలా. ఈ కమిషనర్ గారు ప్రభుత్వం ప్రకటించినటువంటి 50 లక్షల్లో ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతున్నారని ప్రచారం జరుగుతూ ఉంది. ఈ 50 లక్షలు కూడా దుర్వినియోగమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఈ మున్సిపాలిటీలో చేసేటువంటి పనులపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ నిధుల దుర్వినియోగం కాకుండా, ప్రజలకు అసౌకర్యమైనటువంటి విధానం రాకుండా చూడాలని, వేసినటువంటి పనులకు కడప నుండి మనుషులు తీసుకొని వచ్చి పూడికలు తీస్తూ ఉన్నారు. ఈ పూడికలు తీసిన వెంటనే అవి ఎత్తకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద వేసి జరిగినటువంటి సీసాలు, పగిలిపోయిన సీసాలు పాదాచారులకు, ఇక వాహనదారులకు పెద్ద ఎత్తున ఇబ్బంది జరుగుతూ ఉంది. ఈ ఇబ్బందిని కూడా పూడ్చి వెంటనే వేసినటువంటి చెత్తా చెదారాన్ని అప్పటికప్పుడు ఎత్తితే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. కానీ అక్కడే వదిలేసి వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని కూడా సరిచేసేటట్టుగా చేయాలని చెప్పి ప్రజా సంఘాల ఐక్యవేదిగా మేము డిమాండ్ చేస్తున్నాం. కె శ్రీనివాస్, సిఐటి జిల్లా సెక్రటరీ.